హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, రేపు అనగా ఏప్రిల్ 15 క్యాబినెట్ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి విషయాలైతే కనుక రాబోతున్నాయి అని ప్రభుత్వం నుంచి చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే కనుక ఉంది. అందులో ప్రాముఖ్యంగాను చాలామంది ఊహిస్తున్నటువంటిది, ఆశిస్తున్నటువంటిది మెగా డిఎస్సి తల్లికి వందనం. ఇవి గతంలో కూడా చెప్పారు. ఆమోదించడం ఏంటి అన్నది కూడా ఒక చర్చించాల్సినటువంటి పరిస్థితి. అంటే నోటిఫికేషన్ విడుదల అన్నారు. ఇప్పుడు రేపు దీన్ని ఆమోదిస్తారు అంటున్నారు. ఆమోదించిన తర్వాత ఎప్పుడు వస్తుంది, అదొక కీలకం. ఇక రేపే టెట్ పైన నిర్ణయం. అభ్యర్థులు దయచేసి చాలామంది అభ్యర్థులకి నేను ఇచ్చే సలహా, సూచన, ఓకే, ఇది డిఎస్సి అభ్యర్థులకు వ్యతిరేకమని లేదా టెట్ అభ్యర్థులకు అనుకూలమని దయచేసి ఎవరో కూడా మీరేమీ భావించవసరం లేదు. ఎందుకంటే చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ 2018 నుంచి కూడా ఇప్పటి వరకు డిఎస్సి లేనటువంటి వైనం. డిఎస్సి అభ్యర్థులు రకరకాల అప్పులు చేసి తిప్పలతో బాధపడతా ఉన్నటువంటి వైనం. ఇక్కడ వయోపరిమితి విషయంలో చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే టెట్ అభ్యర్థులు మనం పొరుగు రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో చూస్తే ఒకే సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెట్టో, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అతి తక్కువ పోస్టులు, అవి మీకు అందరికి కూడా తెలుసు. అంటే ఆల్రెడీ అక్కడ 11,000 పోస్టులతో ఇచ్చారు కదా సార్ అని. ఇచ్చారండి, ఇవ్వలేదని మనం అనం. కానీ ఇక్కడ దీనికి సంబంధించి కూడా వివిధ మనకి యూనివర్సిటీల నుంచి 2 కాలేజీల నుంచి అభ్యర్థుల నుంచి అయితే కనుక చాలా తీవ్రంగాను ప్రభుత్వానికి వినతులు వెళ్ళినాయి. అలాగే టెట్ అభ్యర్థులు మరి ముఖ్యంగా మీరు రేపు జరుగుతున్నటువంటి మీటింగులోనూ ఆల్రెడీ మంత్రుల దగ్గర నుంచి అయితే కనుక ఈరోజు వినతి పత్రాలు కూడా వెళ్ళడం జరిగినాయి. ఇక ఫైనల్గా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ ఇంకేం చేయాలి సార్? ఒకటండి, నేను చెప్పేది అయితే మీరు ఎవరైతే టెట్ కావాలి, మాకు ఖచ్చితంగా ఈ టెట్ కావాలి అన్నారో నారా లోకేష్ గారి యొక్క మెయిల్ ఐడి వారే ఇచ్చారు కదా, సమస్యలుంటే నాకు చెప్పండి అని. సో సమస్యలుంటే నాకు చెప్పండి అన్నారు కాబట్టి రేపు టెట్టపై కీలక నిర్ణయాన్ని వెలువడాలి అంటే సో ఇక ఉన్నది రేపు మీరు ఈరోజు నుంచి కూడా టెట్కి సంబంధించి మాకు టెట్ కావాలి అన్నటువంటి అభ్యర్థులైతే నారా లోకేష్ గారికి మీరు మెయిల్ చేయండి, తప్పేం కాదు కదా. సో సమస్య ఉన్నదాన్ని అక్కడ వారి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయండి. నేను ఏ విషయమైనా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భావ ప్రకటన చాలామంది అభ్యర్థులకి అసలు విషయాలు తెలియకండి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు, వాగుతూ ఉన్నారు. ఇలాంటి వాగుడు కాయలకి అర్థం కాని విషయం ఏంటంటే సుప్రీంకోర్టు చెంప పెట్టి కొట్టినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు కూడా ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. అంటే తనకున్నటువంటి విశ్లేషణ చేయొచ్చు, భావాలను చేయొచ్చు, సెటైర్ల గురించి, చాలా విషయాల గురించి కూడా సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పు. నేను అందుకనే ఏ విషయమైనా సో ఇది అభ్యర్థులకు అనుకూలంగా, ప్రభుత్వానికి సూచనప్రాయంగా, సలహాపూర్వకంగా కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే టెట్ పైన ప్రభుత్వము ఇక్కడ టెట్ ఇచ్చి అలాగే డిఎస్సిని త్వరగా వెళ్ళటానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం. సో దయచేసి డిఎస్సి అభ్యర్థులు, నేను ఈరోజైతే కనుక ఒక వీడియో అప్లోడ్ చేశాను, ప్రాక్టీస్ మెటీరియల్ బ్యాచ్. నా యొక్క విన్నపాన్ని కూడా దయచేసి చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోండి. మీకు రాష్ట్రంలో ఈ రత్నం సార్ మీకు ఒకే నిర్ణయం పైన ఏకతాటిగా నేను డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కీలకంగా చెప్తున్నా. అవునా, మీరు అర్థం చేసుకోండి. కొంతమంది మీకు రకరకాల కల్పనా కథలు చెబుతా డిఎస్సి అభ్యర్థులు మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. మన యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ ఉందండి, ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను గ్రూపులో యాడ్ చేసి
డిఎస్సి టెట్కి మరియు డిఎస్సికి కూడా నేను చక్కగా ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈరోజు ఈ ముందున్నటువంటి వీడియోలో మీరు ఆలోచన చేయండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపుగా ఇంచుమించుగా సిలబస్ని 3 to 4 టైమ్స్ అండి మినిమం. సిలబస్ని 3-4 సార్లు వరకు కూడా టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి లైను మీకు మీ మైండ్లో పెట్టుకునేటట్లుగా నేను ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. సార్ మేము కూడా ప్రాక్టీస్ చేస్తాం, మాకు కావాలి సార్ అనుకుంటే మీకు ప్రతి వీడియో క్రింద నా వాట్సాప్ నంబర్ ఉంది. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు మీరు ఎస్జిటీనా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా అన్నది మీరు ఆలోచన చేసి నాకు దయచేసి మెసేజ్ పెట్టండి. ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకోకుండా గ్రూపులో యాడ్ అవ్వడం కష్టం. అది కూడా డిఎస్సి యాస్పిరెంట్ అయ్యి ఉండాలి. ఏదో సరదాగా నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, నేను వాళ్ళకి వెంటనే రిప్లై ఇచ్చి చెప్తున్నాను మీరు నిజంగా కాదండి అని. అర్థమైందా? నేను ముఖం మీద చెప్తానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే జరిగితే మరో బెంగాల్ డిఎస్సి అన్నాను కదా, ఆల్రెడీ బెంగాల్లో చాలామంది అభ్యర్థులు అంటే 25,000 ఉద్యోగాల్లో నిజంగా సబ్జెక్టు ఉండి కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నష్టపోయింది వాళ్ళే. మీరు ఆలోచన చేసుకోండి. నా బాధ ఏంటంటే, ఇప్పుడు కొంత గ్రూపుల్లో కొన్ని వస్తుంది ఒక విషయం అండి, అది వెబ్ నోటా, సర్క్యులరా, అవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, నేను దాని గురించి చెప్పవసరంలా. నోటిఫికేషను ఇప్పుడు ఇచ్చేసి ఈరోజు చాలామంది తెలియదు, ఈరోజు ఇచ్చేసి మీకు వారం రోజులు అంటండి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది చెప్పేటువంటి విషయాలు వారం రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ముగించేస్తారు సార్. ముగించేసి మే నెల 12-13 తారీఖులు అయితే డిఎస్సి ఇది కండక్ట్ చేసేస్తారు ఎగ్జామ్స్. డిఎస్సి కండక్ట్ చేసి డిఎస్సి 20 కల్లా రిజల్ట్ ఇచ్చేస్తారు. జూన్ మొదటి వారం కల్లా ఖచ్చితంగా ఇలా పోస్టింగ్లు ఇచ్చేస్తారు సార్ అని కొంతమంది ఏదో అవన్నీ కూడా వెబ్ నోట్లు లాంటివన్నీ కూడా ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క దానికి స్లాట్స్ ఇవ్వలేదు సార్, దాని గురించి జరుగుతున్నాయని. మీ అందరికీ చాలామంది అభ్యర్థులకు అర్థం కావాల్సినటువంటి విషయం అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అవునా? ఎందుకని ఇప్పుడు అంతలా ఇచ్చేస్తే ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏది, ప్రతి జిల్లాకు ఒక పేపర్ అని, జిల్లాల్లో ఒక పేపర్ పెట్టాలని, ఆన్లైన్ వద్దని, ఆఫ్లైన్ పెట్టాలని, అలాగే రకరకాల వదంతులు వస్తున్నాయి. మరి బెంగాల్ని తలపించే అవకాశం ఉందా 1 మంత్లో? అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి 7 సంవత్సరాలు చదివావు, రేపొద్దున ఏదన్నా జరిగితే నీకు ఇన్ని మార్కులు వచ్చి నీకు ఉద్యోగం రాలేదు, సో ఆడు ఏమీ చదవలేదు, ఆడికి ఉద్యోగం వచ్చేస్తుందంటే బాధపడేది నువ్వే. కాబట్టి ఇది ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు జరగకూడదు. అభ్యర్థుల జీవితాలు ఇవి, అభ్యర్థుల లైఫ్. కాబట్టి ప్రభుత్వము అన్ని విధాలుగా న్యాయపరమైనటువంటివి అన్నీ ఆలోచించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగేటట్టుగా పోస్టులు పెంచి చక్కగా డిఎస్సి నోటిఫికేషన్ అద్భుతంగా జరిగేటట్లుగా ప్రభుత్వము త్వరగా ఒక మంచి నిర్ణయాన్ని ఇస్తే అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషపడతారు, న్యాయబద్ధంగా